Hello everyone, thank you for tuning in. Welcome back to my channel. CV joint తాలూకా బూట్ ఎలా మార్చాలో చూద్దాం. రైట్ ఇప్పుడు ఆ సర్కిల్ ఎక్కించు. ఫస్ట్ బూట్ ఎక్కిద్దాం. బూట్ ఎక్కించు. తిప్పుతూ వెనక్కి తోయాల, బాగా పైకి తోయి, తిప్పుతూ ఓకేనా. రైట్, ఇప్పుడు సర్కిల్ ఎక్కించు. ఒకసారి తుడిచి, గుడతో తుడిచి, అలా కాదు అలాగా ముందు ఒకటి గాడిలో పెట్టు, ఒకటి ఇప్పుడు ఎక్కించు. రైట్, ఓకేనా. రైట్, ఇప్పుడు ఇది ఎక్కించాలా, దీన్ని తినం పెట్టది అలా పట్టలేవు, బిట్ హ్యాండిల్ తోటి అనగానే బిట్ హ్యాండిల్ ఏదో దాంతో పెట్టు చెప్పు, కొంచెం లాగెట్టు, ఓకేనా. రైట్, ఇప్పుడు పెట్టు. ఇప్పుడు ఒకసారి కెమెరాకి చూపించేది లోపల మన పాత, ఇప్పుడు ఓన్లీ మన బూట్ మారుస్తున్నాం. డ్రై షాఫ్ట్ పోయింది అనలే, జాయింట్ పోయింది అనలే, ఓన్లీ బూట్ పోయింది కాబట్టి బూట్ మారుస్తున్నాం. బూట్ పోతే ఏంటవుతుంది, బూట్ ఓన్లీ డస్ట్ సీల్ కదా. సో బూట్ ఎప్పుడైతే పోతుందో డస్ట్ వెళ్ళిపోతే ఆ గ్రీజ్ పోతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మనం ఎక్స్ట్రా గ్రీజ్ అందులో ఫిల్ చేసి పెడతాం. ఇప్పుడు మనం చూస్తే లోపల ఒక లాక్ వెళ్ళి కూర్చోడానికి ఇంకో గాడి ఉంది, చూసారా. దగ్గర తీసుకురా, లోపల ఆ గాడి లోపలికి, ఆ గాడిలోకి ఆ లాక్ వెళ్ళాలా. ఓకే, సో ఆ గాడిలోకి ఆ లాక్ వెళ్ళాలి అనిసిందంటే అక్కడ రాడ్ వైజ్లను తీసండి. అది పెట్టు. అబ్బో చాలు దించే, దించు. వైర్ లాగా అక్కడ తిప్పక్కర్లే, అక్కడ కాదు, థ్రెడ్లు పోతాయి కదా లోపలితే ఎందుకు. రైట్, రైట్. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి అని అంటే దానికి కొంచెం గ్రీజ్ రాయి. ఎందుకు ఒకటి పట్టుకోవడం, ఎందుకు అక్కడే పెట్టి గ్రీజు తీసుకో, చేత్తో రాయ్. దానికి కాదు, దీనికి ఫుల్గా రాయ్, థ్రెడ్లకి ఇటే రాయ్, లాక్ మీద అంతా పడేటట్టు. రైట్, ఓకే. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే అది తీసుకెళ్ళి పుష్ పెట్టాయి, అంతే, ఇంకేం లేదు. కాకపోతే ఇందాక నేను కొట్టి తీసాను కదా, ఇప్పుడు అంత గట్టిగా పుష్ చేయాలి, అంటే స్లోగా పుష్ చేయాలి కాదు, బట్టి సడన్గా పుష్ చేయాలి. ట్రై చేయి పుష్ చేయడానికి. ఒకసారి దబ్బను గుద్దు, కట్టెలు పోయి చూడు, ముందు గాడీలో పెట్టు. చూడు ఎక్కడైతే వస్తుందో దాన్ని నువ్వు అలా కొంచెం నొక్కగలగాల, ఆ క్లిప్ని. నువ్వు కింద నొక్కు, కొంచెం ఆడిస్తూ అటు ఇటు ఒక్కమారు నొక్కుతున్నా. నేను అలా నొక్కగలిగాను కదా, అంతే, ఇంకేం లేదు. పెట్టి పట్టుకో. ఇప్పుడు తీస్తే రాకూడదు కదా బయటికి, అది కొంచెం ఖాయం చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఒక చెక్క దొక్కు తెచ్చి అక్కడ పెట్టి వైజ్లోంచి దాన్ని బయటికి తీసేసి చెక్క దొక్క మీద ఒకసారి రాడ్ పట్టు, కిందకి స్ట్రైట్గా కొట్టు. ఒక 2 దెబ్బలు వేసిన తర్వాత మళ్ళీ బయటకు లాడని ట్రై చేయి. చెక్క దొక్కుతాయి తీసాను, వైజ్లో తీసే బయటికి. అర్థమైందా? అది ఓన్లీ ప్రెస్ ఫిట్టే. ఆ ప్రెస్ ఫిట్ కరెక్ట్ గాడీలోని పళ్ళు ఇలా మ్యాచ్ అవ్వాలి కదా, లేదా అసలు ముందు మనం పళ్ళుకి ఇలాగా మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసిన తర్వాత నుంచి ఇలా తోస్తే లోపల ఆ గాడీలోకి వెళ్ళి ఆ రింగ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ రాదు, మళ్ళీ అది రావాలంటే మళ్ళీ గట్టి కొట్టలాగా పెట్ట. అక్కడ చెక్క దొక్క, ఒక దొక్క ఉండాలి. ఓకే, అంత పెట్టేది అది పెట్టు. అక్కడ కాదు, అక్కడ పెట్టు. కొట్టి ఇప్పుడు దాని మీద వచ్చిన దెబ్బే. ఇది నాట్ పద్ధతి, బట్ స్టిల్ మనకున్న ఎక్విప్మెంట్తో ఇది స్ట్రైట్గా. రైట్, ఓకే, వెళ్ళిపోయిందా. చాలు, తీసేయి. ఇప్పుడు బయట తీయడానికి ట్రై చేయి, లాడడానికి ట్రై చేయి. రాదు, అంత ఈజీ కాదు. ఓకే,
రైట్. ఇప్పుడు మళ్ళీ గ్రీజ్ ఎక్కించేయాలా, గ్రీజ్ పెట్టించి మనం పెట్టడమే. గ్రీజ్ పెట్టాలి మళ్ళీ వైజ్లో ఎంత అడ్డంగానే పెట్టాం కదా, క్రాస్ కాల్ పెట్టి గ్రీజ్ పెట్టించి మనం క్లిప్లు వేయాలి. సో క్లిప్ మంచి క్లిప్స్ వేయడం చాలా ఇంపార్టెంట్. అలా పెట్టలే చాలు, టైట్ చేయి, ఫుల్ టైట్ చేయి. ఓకేనా సాయి, నీకు అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు దానికి ఏం చేస్తానంటే గ్రీజు చేతులు తీసుకొని దాన్ని అంతా దిట్టించాలి. చూడు, దిట్టించిన తర్వాత అంత తక్కువ కాదు, కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే, చూడు, దిట్టించి దాని అంతటికి ఇలా కోన్లు ఇలాగ వచ్చేటట్టు ఆ రాడ్ మీదకి ఇలాగా వచ్చి ఎంతవరకు, జస్ట్ ఇంతవరకు, అంతే, ఇంతవరకు వచ్చినాడు. ముందు దీనిలో తోసాయి, అలాగ చేయి. ఇటురా, నువ్వు ఇటురా, అటు నుంచి ఇలా తోయడం అలా పెట్టు. ఎక్కించు. ఇవన్నీ మన యూట్యూబ్లో చూసే, ఏం అది కొత్త ఏం కాదు, కాకపోతే మీకంటే ఎక్స్పీరియన్స్ కోసం నేను చేయిస్తుంది. ఇది రిపేర్ చేయడం అన్నది ఇప్పుడు ఓన్లీ మనం బూట్ మారుస్తున్నాం అంతే, కానీ దీని ఫంక్షనింగ్ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు యాక్చువల్గా ఎలా ఉంటుంది, లోపల ఏంటేంటి ఉంటాయి, కేజ్, రేస్, బాల్స్ ఉంటాయి. ఇదంతా మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే ఇదొక మన భుజం మీద గూడు ఉంటుంది కదా, ఈ గూడు ఆ టైప్ ఆఫ్ సాకెట్ అంతే, దానికంటే ఎక్కువ మీరు ఆలోచించక్కర్లా. కాకపోతే డైరెక్ట్గా ఇచ్చేది ఏంటి అని అంటే, ఇప్పుడు బాల్ జాయింట్ నన్ను తీశారు కదా, స్టీరింగ్ బాల్ జాయింట్ ఎక్కడ పెట్టారు, పాతవి ఫుల్గా చాలదు, ఫుల్గా అన్నాను నేను. ఇప్పుడు ఇది ఉందా, ఇది మనకి స్టీరింగ్ బాల్ జాయింట్ అన్న. ఇది మనకి ఇది కానీ ఇలా తిరిగితే ఏంటవుతుంది, ఇది 360 degrees తిరగడానికి మనకి ఆస్కారం ఉంది. ఓకే, 360 degrees 360 degrees తిరుగుతుంది. కానీ ఇది ఇలా తిప్పాలంటే ఇక్కడ ఈ బాల్ అండ్ సాకెట్, ఈ టైప్ ఆఫ్ సాకెట్ వలన ఇలా తిప్పినప్పుడు ఇందులోనే ఇది అయిపోతుంది. కానీ అలా కాదు కదా, ఇది ఇలా తిరగాల, వీల్స్ తిరగాలంటే ఇది తిరిగినప్పుడు ఇది పట్టుకొని ఉంటే ఇది కూడా తిరగాల. అందుకని చెప్పేసి దాంట్లో ఒక సెటప్ ఇచ్చాడు, దాన్ని రేస్, కేజ్, బాల్స్, ఈ 3 పార్ట్స్ ఉంటాయి హబ్ లో. ఓకే, హబ్, రేస్, కేజ్, లోపల స్టీల్ బాల్స్, అవన్నీ ఒక ఆర్డర్ లోనే ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ లో పెడితే, ఇప్పుడు ఇది కానీ తిరిగితే ఇది కూడా తిరుగుతుంది. ఆ విధంగా పెట్టి ఉట్టి బాల్ అండ్ సాకెట్ పెడితే స్లిప్, అది ఓన్లీ జస్ట్ ఇక్కడ ఆడడానికి తప్ప ఈ రొటేషనల్ ఫోర్స్ ఇక్కడికి ఇవ్వడానికి కాదు. అదేనా? సో ఈ రొటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఈ రాడ్ కూడా ఇవ్వాలంటే అందులోపల ఉండే అరేంజ్మెంటే ఉండాలి. ఆ అరేంజ్మెంట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్లో. దా చూడు, నువ్వు ఇంకా జంకుతున్నావు, ఉండు, టైం వేస్ట్ కదా. ఓకే, దీంట్లో యాక్చువల్గా సివి గ్రీజ్ అని వేరే ఉంటుంది, ఆ గ్రీజే పెట్టాలి. ఇప్పుడు డ్రైవ్ షాఫ్ట్ రీకండిషనింగ్ వాళ్ళంతా ఈ గ్రీజే పెట్టేస్తారు. ఓకే, మొత్తం అంతా అలా ఎక్కించేసి ఉన్నదంతా సర్దే నీట్గా లోపలికి అంతా నీట్ టక్ అయిపోయిన తర్వాత అప్పుడు పైన తుడిచాయి. ఓకే, మరి ఎక్స్ట్రా మన సోకులు చేయము. మనం ఎందుకు ఏంటంటే వేసిన గ్రీజ్ అంతా లోపల ఉంటే ఆ గ్రీజు తిరుగుతున్నప్పుడల్లా లోపల తిరుగుతూ ఉంటుంది, అదేనా, అందుకని చెప్పేసి. సో అది వేసేసిన తర్వాత ఇప్పుడు మనం క్లాంప్ వేయాలి కదా. క్లాంప్ నేను తెచ్చి పెడతాను, ఆ క్లాంప్ వేసేద్దరు కానీ జాగ్రత్తగా గ్రీజ్ మీద ఎక్కువ ఇది అవ్వకుండా చుట్టూతా హ్యాపీగా అంత లోపలికి వెళ్ళేటట్టు. రైట్, అంతే. ఎంతవరకు ఎక్కాలి, ఇక్కడ వరకు రావాలి. రైట్, చాలు. ఓకేనా, సరిపోయింది కదా. ఇప్పుడు ఇటువైపుది బ్యాగ్ది కూడా మనకి ఎంతవరకు రావాలి, అంతేనా, ఈ గాడి కదా, ఆ గాడి వరకు వచ్చేటట్టు మనం పెట్టుకుంటే చాలు. రైట్, ఇప్పుడు ఎక్కడో క్లిప్ వేయాలా, ఎక్కడో క్లిప్ వేయాలా. పాత క్లిప్ వేయగలుగుతామా, ఈ పాత క్లిప్ వేయాల్సి వస్తే ఇక్కడ లాక్ అవ్వాలి ఇందులోకి వచ్చి. సో పెద్ద క్లాంప్ పెడుతున్నాను, కటింగ్ ప్లేయర్ నోస్ ప్లేయర్ అయితే చూద్దాం ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం అది పెట్టి.
ట్రై చేద్దాం, దీంతో వేయలేము కానీ జస్ట్ చూద్దాం. ఎంతో కొంత మేరకు వేయగలిగాం తప్ప ఫుల్గా వేయలేము. ఒక పాయింట్ ఇంకొక పాయింట్ రావాలి. ఆ పాయింట్ రావాలంటే ఏంటి, ఇది ఫ్లాట్ అవ్వాలా. నేను ఫ్లాట్ చేస్తే దీని స్ట్రెంగ్త్ పోద్ది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక క్లిప్ వేసి చూపించాను కదా, అలాగా కొత్త క్లిప్స్ కానీ ఒరిజినల్ గా ఈ క్లిప్స్ దొరికి నేను ఆర్డర్ పెట్టాను. ఒరిజినల్ గా ఆ క్లిప్స్ వస్తే సేమ్, కాకపోతే ఇది కాదు, దానికంటే ఒక టూల్ ఉంది. ఆ టూల్ పెట్టి మనం ఇలా నొక్కడమే. అంటే ఏంటి, ఒరిజినల్ వచ్చేది ఇలా నొక్కేసి ఉండదు, అప్పుడు ఇంత దూరంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని నొక్కుతామో ఇలా దగ్గరికి వచ్చేసి అప్పుడు వీటిలో లాక్ అయిపోతుంది. అదే దాని లాకింగ్ ప్రొసీజర్. ఇప్పుడు అలా కాకుండా మామూలు ట్యాగ్ వేసే టైప్ లోనే ఒక స్టీల్ ట్యాగ్స్ తెస్తాను, స్టీల్వి లాక్, అది లాక్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి కొంచెం క్లీన్ అప్ చేసండి. ఇది ఆయిల్ సీల్ పోవడం వల్ల ఆయిల్ లీక్ అయ్యి దాని మీద చెత్తపడింది. సో ఇదంతా కొంచెం నీట్ గా ఇలా ఉంటుండగానే గుడ్డ పట్టుకొని కొంచెం నీట్ గా అంతా క్లీన్ అప్ చేసేయండి. ఈ లోపల నేను ఇవి తెస్తాను. ఓకే, అర్థమైంది కదా సాయి?